హాయ్ అండి, దిస్ విల్ బి హియర్. ఎట్లున్నారు? లవ్ యూ ఆల్. యాక్చువల్గా ఈ ఎపిసోడ్లో వీడియో క్లిప్ చిన్నది తీస్తున్నాను. ఏంటంటే నా డైలీ రొటీన్ ఏంటి, బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్, ఎప్పుడు లేస్తా, ఎప్పుడు పండుకుంటా, మామూలుగా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను. అండ్ బ్రేక్ఫాస్ట్ ముందు కంపల్సరీ ఎక్సర్సైజ్ చేస్తాను. అండ్ యూనో లంచ్, డిన్నరు అనేది చెప్దామని చిన్న వీడియో క్లిప్ తీస్తున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ ఎర్లీ మార్నింగ్ 7-7:30కి ఆ టైంలో వేస్తాను. అండ్ మామూలుగా ఎర్లీ మార్నింగ్ ఎవరైనా ఫోన్ కాల్ అట్లాంటివి ఏమి కూడా నేను చూడను. మధ్యాహ్నం మామూలుగా ఫోన్లో అసలు యూజ్ చేయను. ఎందుకంటే కంపల్సరీ వైఫై కంప్లీట్గా టర్న్ ఆఫ్ చేసి పండుకుంటాను నేను. ఎందుకంటే ఈ వీళ్ళు వాళ్ళు ఊకే ఇండియా నుంచి అవి ఇవి కాల్స్ వస్తుంటాయని నేను ఐ డోంట్ ఎంటర్టైన్ దట్. ఎందుకంటే నాకు మధ్యన స్లీప్ డిస్టర్బ్ అవుతుందని అట్లా చేస్తాను. థింగ్ ఏంటంటే నైటు తొందరగానే పండుకుంటా. మోస్ట్ ప్రాబ్లీ 9-9:30 వరకు పడుకుంటా. అండ్ ఎర్లీగానే తినేస్తాను అనమాట. అండ్ లైట్ మీల్స్ తీసుకుంటాను నైట్ టైము. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా తక్కువ అన్నట్టే, లంచ్ మాత్రం మంచిగా చేస్తాను అనమాట. అండ్ ఎందుకంటే నైట్ టైము తక్కువ తింటే ప్రాబ్లం ఏంటంటే నిద్ర మంచిగా పడుతుంది అనమాట. అందుకని నాకు 8 hours 10 hours సాలిడ్ స్లీప్ బాగా పోతుంది అనమాట. నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు నిద్ర విషయానికి వస్తే. అండ్ ఒక్కొక్కటి రొటీన్ చూపిస్తాను. ఎర్లీ మార్నింగ్ లేచేసి తర్వాత కొన్నిసార్లు ఎక్సర్సైజ్ చేస్తాను, కొన్నిసార్లు ఏమో చెయ్యను. అండ్ ఎవ్రీ 2 weeksకి ఒకసారి మాత్రం కంపల్సరీ నేను వాకింగ్కి వెళ్తాను. 3 miles అట్లా నడుస్తాను కంపల్సరీ. అండ్ ఒక్కొక్కసారి ఏమో అంటే డిపెండ్ ఆన్ ది వెదరు. ఇప్పుడు ఈవెన్ దో నైట్ టైం తీస్తున్నాను అనుకోకండి వీడియో, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కూడా ఇట్లనే తగలబడుతుంది మాకు వింటర్లో. కంపల్సరీ లైట్లు వేసుకొని ఇట్లనే ఉంటుంది. ఇక నైట్ ఉన్నట్టే ఉంటుంది ఇప్పుడు. ఆల్మోస్ట్ వింటర్లో ఆల్మోస్ట్ అంటే 3 నెలలు 4 నెలలు ఉంటుంది. బట్ ఇప్పటికే మామూలుగా మార్చు మిడ్ వీక్ కల్లా సెట్ కావాలి వెదరు. బట్ ఇంకా సెట్ కాలేదు. మామూలుగా ఇప్పుడు మే వస్తుంది, ఇంకా చల్లగానే ఉంది బయట. అసలు చెట్లు కూడా ఏమీ అమ్మి సత్తలేదు. ఈసారి ఎట్లుంటుందో ఏమో. ఇక సమ్మరు చండాలంగా తగలబడ్డది. ఒకటే వర్షము, ఈదురుగాలి, మొత్తం ఇట్లా హారిబుల్గా ఉంది. ఇప్పుడు కూడా కోట్లు వేసుకొని బయటికి పోవాల్సి వస్తుంది, చాలా చల్లగా ఉంది. కాబట్టి పొద్దున పూట కూడా ఇట్లా తగలబడుతుంది వెదరు. లైట్లు వేసుకొని కూర్చోవాల్సి వస్తుంది. అది సంగతి. అండ్ మామూలుగా వర్క్కి వెళ్ళే ముందు నార్మల్ డ్రెస్ వేసుకుంటా అండి నేను. సో నేను డ్రెస్ చూపిస్తా చూడండి. ఓకే, ఇంతే నా డ్రెస్. కింద మామూలుగా టైట్స్ వేసుకుంటా అండ్ షూస్ వేసుకొని ఎప్పుడైనా ఇంకా బయటకు వెళ్ళడం అంతే. జస్ట్ నార్మల్ డ్రెస్ అనమాట. జస్ట్ ఎనీ ఏదో స్పెషల్ ఏమి ఉండదు. ఓకే ఓకే అండి. నేను ఇప్పుడు ఒక్కొక్కటి బ్రేక్ఫాస్ట్కి ఏమి తీసుకుంటా అండ్ ఎక్సర్సైజ్ మిషన్స్ అండ్ మిల్క్ షేక్స్ అవన్నీ, ఫ్రూట్ జ్యూసెస్ అవన్నీ మీకు చూపిస్తాను. ఓకే, బిఫోర్ బ్రేక్ఫాస్ట్ నేను ఎక్సర్సైజ్ చేస్తాను అండి. అంటే నాకు ఆల్ ది టైము ఎవ్రీ 2 weeksకి ఒకసారి 3 miles అట్లా నడుస్తాను. అండ్ కొన్నిసార్లు వన్స్ a week పోతా, ఒక్కొక్కసారి 3 వారాలకు ఒకసారి పోతా, అట్లా వాకింగ్ పోతా అప్పుడప్పుడు. అండ్ డిపెండ్ ఆన్ ది వెదర్ అనమాట. చల్లగా ఉంటే మాత్రం వింటర్లో మాత్రం పోయే ముచ్చటే లేదు. ఇప్పుడు కూడా ఇంకా హారిబుల్గా ఉంది వెదర్ ప్రస్తుతానికైతే. అండ్ నా ఎక్సర్సైజు మిషన్స్ ఇదివరకు నేను ఎరబిక్ ఎక్సర్సైజ్ చేసేదాన్ని. అండ్ ఏమంటారంటే పాకింటి దగ్గరనే ఆ మ్యాట్ ఒకటి అండ్ ఎరబిక్ ఫుట్ స్టూల్ ఉంటుంది, అవి 2 ఆడ పడేసి వచ్చినాయి. ఎందుకంటే ఏజ్ వస్తుంది కదా, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ మోర్ లైక్ ఎక్సర్సైజ్. ఇదివరకు అంత అవసరం ఉండట్లే, ఎందుకంటే ఇంట్లో పనులతోటి నాకు అసలు చాలా అవుతుంది. ఇదేమో టమ్మీ క్రంచ్ ఎక్సర్సైజ్ అనమాట. ఓకే, అక్కడ వెనక ప్యాడ్ ఉంది కదా బ్లాక్ కలర్ది, దాని మీద నెత్తి పెట్టాలన్నమాట. నెత్తి పెట్టి ఇక్కడ చేతులు పెట్టేసి ఇట్లా ఇట్లా అనాలి. 6 sides కూడా పట్టుకోవచ్చు అనమాట. హ్యాండిల్ ఉంటుంది, అది పట్టుకొని చేయాలి. అండ్ ఇవి దానివల్ల ఏమవుతుందంటే పొట్ట కరిగిపోతుంది అనమాట.
బట్ ఇట్ వర్క్స్ రియలీ వెల్. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ థింగ్ ఏంటంటే ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. అండ్ ఇప్పుడు పెరిమెనోపాజల్ స్టేజ్లో ఉన్నా కాబట్టి ఏంటంటే మోస్ట్లీ ఆడవాళ్ళకి హార్మోనల్ చేంజెస్ దీనివల్ల ఏమవుతుందంటే మామూలుగా తుమ్మితే తగ్గితే మూత్రం వస్తుంది, మూత్రం కింద పడుతుంది అనమాట చెడ్డీలా. కాబట్టి అట్లాంటిది ఏం కాకుండా నార్మల్గా ఇది ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే టమీ ఎక్సర్సైజ్ చేస్తే అట్లాంటి ఏమి ప్రాబ్లమ్స్ మనము తలకాయ నొప్పులు ఉండవు అనమాట. సో మోస్ట్ ప్రాబ్లీ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను అప్పుడప్పుడు. సో ఇదొకటి. అండ్ వెయిట్స్ కంపల్సరీ చేస్తా చేతులకి, ఎందుకంటే రోయింగ్ మిషన్ ఫస్ట్ కొందాం అనుకున్నాను, బట్ వెయిట్స్ తోటి కొంచెము నాకు చేతులు ఆర్మ్స్ బాగానే అదైనాయి. అండ్ చెస్ట్ మజిల్స్ దానికోసం కూడా వేరేది పంపింగ్ది మిషన్ ఉందన్నమాట. అండ్ అవి ఇప్పుడు చూపియను మీకు, అది జస్ట్ వైబ్రేటింగ్ మిషన్ అనమాట. సో దాన్ని వల్ల చెస్ట్ కూడా అది పెరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇది యాక్చువల్గా కంపల్సరీ తీసుకుంటాను. ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి వెయిట్ గెయిన్ది. ప్రోటీన్ మిల్క్ షేక్ అనమాట. నేను వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను. సో ఇది ఒకటి కంపల్సరీ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మాత్రం డెఫినెట్గా తాగుతాను అనమాట. సో ఎర్లీ మార్నింగ్ తాగితే మాత్రం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయను, ఎందుకంటే ఇదే సరిపోతుంది నాకు. కాబట్టి ఎక్కువ బ్రేక్ఫాస్ట్కి ఇది తీసుకుంటే మాత్రం ఇంకా బ్రేక్ఫాస్ట్కి వేరే ఐటమ్స్ తీసుకోను అనమాట, ఫుడ్ ఐటమ్స్. దీంతో కడుపు నిండుతుంది. సో మోస్ట్ ప్రాబ్లీ 12:30 ఆ టైంకి మళ్ళీ లంచ్ చేసేస్తాను అనమాట డైరెక్ట్. హాయ్ అండి, అది యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్కి ఎర్లీ మార్నింగ్ నేను ఏమేమి తీసుకుంటానో చూపిస్తాను. ఇదివరకు నేను యాక్చువల్గా కాన్ఫ్లెక్స్ తినేదాన్ని సీరియల్స్, బట్ ఐ డోంట్ లైక్ టు ఈట్ దెమ్ బికాజ్ ఎందుకంటే ఇప్పుడు నాకు ఏజ్ వస్తుంది కదా, పెరిమెనోపాజల్ స్టేజ్లో ఉన్నాను. ఇంకొక 2-3 ఇయర్స్ లోపల నాకు పీరియడ్స్ ఆగిపోతాయి. కాబట్టి ఏంటంటే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, హార్మోనల్ చేంజెస్ అంత ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఎనర్జీ సరిపోదు. కాబట్టి కంపల్సరీ నేను యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ ఒక కాఫీ వేస్తా. ఓకే, బెడ్ కాఫీ, నోరు జస్ట్ పుక్లించి ఉంచి కాఫీ తీసుకుంటాను. దాని తర్వాత ఇంకా బ్రష్ చేసేసుకొని స్నానం చేసేసి బ్రేక్ఫాస్ట్ తింటాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్కు ముందు వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ది ట్యాబ్లెట్స్. ఓకే, ఇది విటమిన్ డి ట్యాబ్లెట్. నార్మల్గా విత్ కాల్షియం కొంటాను, కానీ ఈసారి కొనలేదు ఎందుకంటే నేను డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకుంటాను కాబట్టి ఐ డోంట్ నీడ్ దాట్. అండ్ కంపల్సరీ ఇది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కంపల్సరీ ఒకటి తీసుకోవాలన్నమాట విత్ ఐరన్. ఓకే, అదొకటి కంపల్సరీ తీసుకుంటాను బ్రష్ చేసిన తర్వాత. దాని తర్వాత ఇది ఏంటంటే జొన్న జావనన్నా రాగి జావనన్నా తాగుతా కంపల్సరీ, ఎందుకంటే ఆల్టర్నేట్ డే అనమాట. ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీ సింగిల్ డే అదేం తీసుకోను, ఎందుకంటే ఎనర్జీ సరిపోవాలి కదా. ఇప్పుడు ఏజ్ వస్తుంటే ఏంటంటే ఆడవాళ్ళకి కాల్షియం లెవెల్స్ తగ్గుతాయి, హార్మోనల్ చేంజెస్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని జొన్న జావ బాగా తాగుతాను. అండ్ రాగిది కూడా నాకు ఇష్టమే, లైట్ ఉప్పు వేసుకొని చేసుకోవాలి. అందరికి మోస్ట్ ప్రాబ్లీ తెలుసు జొన్న జావ ఎట్లా చేయాలి, రాగి జావ ఎట్లా చేయాలని. ఒక పిండి ఉంటే సరిపోతుంది మనకు. ఇదేమో జొన్న జావ అండి. నార్మల్గా వెనకట నేను చిన్న ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు ఏం చేసేదంటే ఈ రాజ్మా బీన్స్ ఉంటాయి కదా, ఇవి టిన్లో వస్తాయి అన్నమాట. సో రాజ్మా బీన్స్ తోటన్నా ఇది అదుకొన్న తింటాను, లేకపోతే ఇది యాక్చువల్గా బచ్చల కూర టమాటా లేకపోతే పాలకూర అన్న వేసుకొని తింటే బాగుంటుంది, కమ్మ ఉంటుంది. సో మామూలుగా ఉల్లిగడ్డ ఉట్టిదే ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిరపకాయ బదులు. ఓకే, ఇదేమో రాగి ఫ్లవర్ అనమాట. సో రాగి జావనన్నా జొన్న జావనన్నా తీసుకుంటా అనమాట, అది ఒక ఆప్షను. ఇదేమో దోశపిండి. ఓకే, దోశపిండితోటి గుండె పొంగనాలు వేస్తా అప్పుడప్పుడు. అండ్ దోశ వేసుకుంటా, ఉల్లి దోశ, ఎందుకంటే ఈ కంపల్సరీ మసాలా దోశ ఎప్పుడు చేయను, ఇట్స్ వెరీ రేర్ అనమాట. ఇదేమో ఉతప్పాకు, ఎందుకంటే ఇది దొరికి కొంచెం పిండి మిగిలింది కాబట్టి ఇది ఉతప్ప వేసుకుంటాను అనమాట అప్పుడప్పుడు. అండ్ మార్నింగ్ కంపల్సరీ తీసుకుంటాను బ్రేక్ఫాస్ట్కి. అండ్ ఇవేమో ఇది
ఇడ్లీలు అండి ఒకసారి చేసి పెట్టేసుకున్నా. అండ్ ఒక వాయి వేసేసినాము ఇడ్లీ. ఇదేమో టమాటా అండ్ అల్లం బెల్లం చట్నీ, టమాటా చట్నీ, స్వీట్ చట్నీ అమ్ముతాడు కదా హోటళ్ళల్లో, అదొకటి. ఇదేమో కొబ్బరి చట్నీ అనమాట. ఇదేమో సాంబారు ఇడ్లీకి ఆ అన్నంలో కూడా తినవచ్చు. అండ్ అదర్ థింగ్ ఏంటంటే మీకు చూపించేది టోస్ట్ స్క్రాంబుల్డ్ ఎగ్ అన్నా తీసుకుంటా. అండ్ ఇప్పుడు టోస్ట్కి బ్రెడ్ అయిపోయింది కాబట్టి నేను చూపించట్లేదు. అండ్ ఇవి క్రాసెంట్స్ అంటారు అనమాట. ఇవి పెద్దవి, అంత బటర్తో చేస్తారు. కొంచెం జస్ట్ ఒక 30 సెకండ్స్ మైక్రోవేవ్లో పెట్టుకొని దానికి పచ్చడి, ఇది నిమ్మకాయ పచ్చడి మొన్న పెట్టినాను. సో నిమ్మకాయ పచ్చడి అన్న, టమాటా చట్నీ అన్న, మామిడికాయ చట్నీ అన్న జస్ట్ కొంచెం మధ్యన స్ప్లిట్ చేయాలన్నమాట. స్ప్లిట్ చేసేసి దాంట్లో పెట్టుకొని తినేసి క్విక్గా మళ్ళీ ఒకసారి నోరు కడుక్కొని వెళ్ళిపోతాను అనమాట. సో ఇవి నా బ్రేక్ఫాస్ట్కి నేను తినే ఐటమ్స్ అనమాట. ఓకే, మళ్ళీ మీకు లంచ్కి ఏమేమి తింటాను, ఏమేమి తీసుకుంటాను చూపిస్తాను. ఇది మామూలుగా లంచ్కి నేను ఏమేమి తీసుకుంటా చూపిస్తా అండి. మోస్ట్ ప్రాబబ్లీ కంపల్సరీ ఒక కూర, చారు, పెరుగు అనేది కంపల్సరీ ఉంటుంది. అండ్ ఇది పప్పుచారు, అండ్ ఇది కూర ఏమంటారు ఫిష్ ఫ్రై చేసిన అనమాట. చేసి పప్పుచారు చేసుకున్నా ఈరోజు. అండ్ ఇదేమో సర్వ్ క్రీమ్ అని అమ్ముతాడు మామూలుగా. సర్వ్ క్రీమ్ అంటే ఏమంటారు మీగడ. ఓకే, ఇట్లాంటి చిన్న చిన్న పాటలలో వస్తుంది 300 ml దాంట్లో. అండ్ ఇది మామూలుగా పెరుగు అనమాట. సో కంపల్సరీ మీగడ కొంచెం వేసుకొని ఒక గంట, దాని తర్వాత ఇది పెరుగు మామూలుగా హాఫ్ వేసుకుంటాను అనమాట. ఎందుకంటే నేను 20 kgs చాలా తగ్గినాను ఈ కోడ్ ప్రొసీజర్స్ అది ఇది చేయబట్టి. కాబట్టి ఏంటంటే పుటాన్ వేయడానికి ఇవి ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేస్తున్నాను అనమాట. సో అందుకనే ఈ మజిల్ గెయిన్ తీసుకుంటున్నాను అనమాట కంపల్సరీ. దానివల్ల నేను ఎక్సర్సైజ్ చేసినప్పుడు కొంచెం పుటాన్ అయినాను వెయిట్. ఇదివరకు మామూలుగా 60 ఉంటే శ్రద్ధ పుట్టినాక పర్ఫెక్ట్ ఫిగర్ ఉండే. మళ్ళీ ఐ లాస్ సో మచ్ వెయిట్ కాబట్టి 20 kgs తగ్గినాను. ఇప్పుడే కొంచెం పుటాన్ అవుతున్నా, 52కి వచ్చిన. బట్ ఇంకా కొంచెం పుటాన్ కావాలి. ఓకే, అండ్ ఇది కూర, చారు కంపల్సరీ ఉంటుంది. ఇది పెరుగు అండ్ కంపల్సరీ జ్యూసెస్ తీసుకుంటాను. ఇది బ్లాక్ కరెంట్ అండ్ యాపిల్ స్క్వాష్ అనమాట. సో ఇది వీటిలలో పోసి పెడతాను ఫ్రిడ్జ్లో. సో ఇదేంటంటే వాటరు 75% వాటర్లో 25% ఇది కలుపుకోవాలన్నమాట. ఇది హెల్త్కి చాలా మంచిది, కిడ్నీస్కి. దానికి ఏంటంటే రాళ్ళు రాకుండా అట్లాంటివి బాగా పనిచేస్తుంది. మూత్రం ఇట్లా మంచిగా తేటగా వస్తుంది అన్నట్టు, పచ్చగా రాదు, వేడి చేయదు అనమాట. అండ్ ఇదేమో పైనాపిల్ అండ్ కోకోనట్ జ్యూసు, పీనా కలాడా, అండ్ వితౌట్ ఆల్కహాల్ అనమాట. నేను మామూలుగా ఆల్కహాల్ తాగను, మీకు తెలుసు కదా. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే లంచ్కి మోస్ట్ ప్రాబబ్లీ మిల్క్ షేక్స్ అవి తీసుకోను నేను. కంపల్సరీ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటాను. ఫ్రూట్ జ్యూసెస్ ఏం తీసుకుంటా అంటే గాలియా మెలను మామూలుగా జ్యూసే తీసుకుంటాను, వాటర్ మెలను జ్యూసే తీసుకుంటాను. అండ్ ఈ 2 జ్యూస్లు అయితే ఆల్రెడీ చూసిరు కదా మీరు. ఓకే, అండ్ జ్యూస్కి వర్క్కి పోయేటప్పుడు ఇది తీసుకుపోతాను అనమాట కంపల్సరీ. అండ్ కోకులు అట్లాంటి ఫిజీ డ్రింక్స్ ఇట్స్ వెరీ రేర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్. ఎప్పుడన్నా పిజ్జా అట్లాంటివి తిన్నప్పుడు, లేకపోతే నాన్ వెజ్ తిన్నప్పుడు, ఎప్పుడన్నా బగారా రైస్ అట్లాంటివి చేసినప్పుడు మేబీ సండే అట్లా ఎప్పుడన్నా తీసుకుంటాను, నాట్ ఆల్ ది టైమ్. ఓకే, అండ్ లేకపోతే గ్రేప్స్ అనమాట. ఎవ్రీ టైమ్ గ్రేప్స్ కంపల్సరీ గ్రేప్ జ్యూస్ నేనే చేసుకుంటాను ఇంట్లో. అండ్ దట్ ఈజ్ మై లంచ్ అనమాట. కంపల్సరీ ఈ కూర అనేది ఎవ్రీ సింగిల్ డే నేను చేస్తాను, చారు కంపల్సరీ చేస్తా ఇవి. అండ్ కంపల్సరీ ఆఫ్టర్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు ఈట్ ది స్వీట్ యోగర్ట్. ఎందుకంటే గట్కి మంచిది అనమాట, టమ్మీకి చాలా మంచిది. ఇదేమో మామూలుగా స్ట్రాబెర్రీ ఇది కొన్నాను దాంట్లో.
అండ్ మామూలుగా బ్లూబెర్రీ బాగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అండ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అన్నమాట బ్లూబెర్రీ యోగట్. కాబట్టి ఏంటంటే బ్లూబెర్రీస్ ఫ్రోజన్ కొంటే చీపరు, 1 pound 89కి 400 grams అనమాట ప్యాక్. అది యాక్చువల్గా ఏంటంటే ఫ్రీజర్లో పెట్టుకొని నేనే యోగట్ స్వీట్ యోగట్ ఇంట్లోనే చేసుకుంటాను అనమాట. అవి నా లంచ్ అండి. ఓకే, డిన్నర్కి ఏమేమి తీసుకుంటున్నా చూపిస్తున్నా అండి. ఓకే, డిన్నర్కి వచ్చి కంపల్సరీ నేను మిల్క్ షేక్ తీసుకుంటాను అండ్ లైట్ మీల్స్ అనమాట డిన్నరు. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మంచిగా తింటాను. బ్రేక్ఫాస్ట్ కూడా తక్కువనే నేను చెప్పాలంటే, అండ్ లంచ్ ఎక్కువ తింటాను అండ్ డిన్నర్ మళ్ళీ లైట్ మీల్స్ తీసుకుంటాను అనమాట. మోస్ట్ ప్రాబ్లీ తొందరనే తినేస్తా 7:30 8 o'clock. ఎందుకంటే అప్పుడు తింటే మళ్ళీ పడుకునే టైంకి అరిగిపోతుంది అనమాట. లేకపోతే పొట్టల ఫుడ్ ఉంటే ఏమవుతుందంటే నీకు నిద్ర సరిపోదు. నిద్ర పట్టే టైంకి ఒక 1 hour 2 hours పడుతుంది. అది మామూలుగా వెజిటేరియన్ అయినా సరే అది అరగడానికి అట్లీస్ట్ 1 hour 1.5 hour పడుతుంది. సో సగం అరిగితే ఏంటంటే కొంచెం నిద్ర మంచిగా వస్తుంది అనమాట. అండ్ మిల్క్ కంపల్సరీ తీసుకుంటా నైట్ పడుకునే ముందు, ఎందుకంటే నిద్ర మంచిగా వస్తుందని నేను అది కంపల్సరీ తీసుకుంటా. ఇక నేను మిల్క్ తాగి పడినానంటే 8 గంటలు 10 గంటలు ఇక సాలిడ్ స్లీప్. ఒక్కొక్కసారి మధ్యాహ్నం మూత్రానికి కూడా లేవని ఇక అట్లా పడుకుంటాయి. కాబట్టి అలసిపోతాయి కదా పొద్దుటి నుంచి ఈవినింగ్ దాకా. కాబట్టి ఒక్కొక్కసారి సోఫాలనే పడిపోతుంది. సో కాబట్టి నైట్ ఏమేమి తీసుకుంటా అంటే ఉప్మానే చేసుకుంటా, లేకపోతే ఎప్పుడైనా పొద్దున పూట బ్రేక్ఫాస్ట్కి దోశలు ఇడ్లీలు అట్లాంటివి తినకుంటే అవన్నీ లైట్ మీల్స్ లాగా తీసుకుంటాను. లేకపోతేనేమో టోస్ట్ అన్న చేసుకుంటా, లేకపోతేనేమో సూపు, ఇది పొటాటో అండ్ లీక్ సూపు నేను మామూలుగా ఇంట్లోనే చేసుకుంటా అండి. పొటాటో లీక్ అన్న తీసుకుంటా, లేకపోతే క్యారెట్ అండ్ కొరియాండర్ తీసుకుంటా, అది స్కిన్కి మంచిదని. అండ్ క్యారెట్ జ్యూస్ అండ్ బీట్రూట్ జ్యూస్ 2 కలిపి తీసుకుంటాను. 75% ఆఫ్ ది క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ తీసుకుంటా, ఎందుకంటే ఇప్పుడు అయిపోయినాయి క్యారెట్స్ ఇంట్లో కాబట్టి ఇందాక చూపించలే మీకు లంచ్లో టైంలో. నార్మల్గా తీసుకుంటా. అండ్ క్యారెట్ అండ్ కొరియాండర్ సూప్ కంపల్సరీ తీసుకుంటా, ఎందుకంటే స్కిన్కి మంచిదని. అండ్ లేకపోతే బటర్నట్ స్క్వాష్ ఉంటుంది, బటర్నట్ స్క్వాష్ జ్యూసు నా అంతా నేనే చేసుకుంటా అన్ని ఇంట్లో. నేను బయట ప్రిజర్వేటివ్స్ కలుపుతారు కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ ఇంట్లో ఐస్ క్రీమ్స్ స్మూదీస్ కానించి మామూలుగా ఏమంటారు స్ట్రాబెరీ అండ్ బనానా స్మూదీ కూడా నేనే చేసుకుంటా. కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయిపోయినాయి కాబట్టి మొత్తం కవర్ చేయలేదు మీకు. ఓకే, ఇదేమో లీక్ అండ్ పొటాటో సూప్ ఈజీ అండి చేయడం. ఏంటంటే జస్ట్ కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ అన్నా గ్రౌండ్ నట్ ఆయిల్ అన్నా వాడండి, వేరే ఆయిల్స్ వాడితే చండాలంగా ఉంటుంది ఫుడ్. కొంచెం లైట్ వేసేసి ఒక 2 గార్లిక్ క్లోవ్స్ ఉంటాయి కదా, ఎల్లిపాయలు 2 తీసేసి కోసేసి ఆయిల్లో వేసేసి ఇమీడియట్గా 75 to 80% ఆలుగడ్డలు ఉండాలన్నమాట, చిన్నగా కోసేసి దాంట్లో ఫ్రై చేయాలి. దాని తర్వాత లీక్స్ వేయాలన్నమాట. లీక్స్ మామూలుగా ఇప్పుడు ఇండియాలో కూడా అన్నీ దొరుకుతున్నాయి. మామూలుగా విజేతకు పోయినా కానీ రిలయన్స్ మోరు అన్ని షాపులలో దొరుకుతున్నాయి ఇప్పుడు. లీక్స్ మాత్రం తక్కువ వేయాలి, ఎందుకంటే అది ఆనియన్ జాతి కాబట్టి అది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. అందుకనే మోస్ట్ ప్రాబ్లీ 80% పొటాటోస్ వేసి అది వేసి కొంచెం లైట్ ఉప్పు వేసి అది ఫ్రై అయిన తర్వాత నీళ్ళు పోసేసి ఉడకబెట్టాలి, తర్వాత గ్రైండ్ చేయాలి, అంతే. ఈజీ అనమాట సూపు. ఇప్పుడు ఈవెన్ క్యారెట్ కొరియాండర్ అయినా అంతే, కొరియాండర్ తక్కువ వేయాలి అండ్ క్యారెట్ ఎక్కువ ఉండాలన్నమాట, 80% ఉండాలి. ఓకే, ఈ సూపులు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన కదా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ తీసుకుంటే ఒక పూరి ఒక్కటి తీసుకోను. ఎప్పుడైనా మధ్యాహ్నం ఎప్పుడైనా వీకెండ్స్ వస్తే మాత్రం పూరీలు అట్లాంటివి చేస్తాను అనమాట. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కదా, ఈ మధ్య ఏజ్ వస్తుంది కాబట్టి తొందరగా అరుగుతలేదు, ఇదివరకు లాగా డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం అవుతుంది. అండ్ పిజ్జా, ఇది మామూలుగా జస్ట్ టమాటో అండ్ అది ఉంటుంది, దీంట్లో మీదంగా వెజిటేబుల్స్ అవన్నీ నేనే చేసుకుంటాను అనమాట. లేకపోతే ఇది మ్యాగీ నూడిల్స్ అన్న పరాటా మామూలుగా ఫ్యామిలీ ప్యాక్, ఇది 3 pound 50 3 poundsకి సంథింగ్ లైక్ దట్ ఆఫర్ పెడతాడు, ఒక్కొక్కసారి 20 అమ్ముతాడు అనమాట. సో అదే చేసుకుంటాను. ఇంకా మళ్ళీ పరాటాలు చేయాలంటే నాకు సరిగా పరాటాలు రావు, నేను ట్రై చేసినాను బట్ సరిగా కుదరవు నాకు ఎందుకో. అందుకని నేను మామూలుగా బయటని కొంటా 20 ప్యాక్. ఏదైనా కూర అట్లాంటిది ఏమైనా మిగిలితే ఇంకా వీటితోటి పెట్టుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తినేసి
కంపల్సరీ మిల్క్ షేక్ తాగుతాను అనమాట. మిల్క్ షేక్ ఏమేమి తాగుతా అంటే స్ట్రాబెర్రీ ఒకటి తీసుకుంటాను, ఎక్కువ శాతం ఆల్మండ్ తీసుకుంటాను నైటు. ఆల్మండ్ ఏంటంటే బాగా నిద్ర వస్తుంది అనమాట. ఓకే, ఆల్మండ్ పౌడర్ అన్నా లేకపోతే స్ట్రాబెర్రీ మిల్క్ పౌడర్ అన్న కలుపుతాను. అండ్ లేకపోతేనేమో ఈ డేట్స్ ఉన్నాయి కదా ఖర్జూరాలన్నా మిల్క్ షేక్ లాగా చేసుకుంటాను అనమాట. సో అవి మాత్రం కంపల్సరీ మిల్క్ తీసుకుంటాను అనమాట. ఇది మిల్క్ షేక్ని బాక్స్ అనమాట. ఓకే, బాటిల్. ఓకే, అవి నేను డిన్నర్కి తీసుకునేవి. ఓకే అండి, అది నా డైలీ రొటీను. అండ్ నైట్ మోస్ట్ ప్రాబ్లీ 9-9:30కి పడుకొని ఎర్లీ మార్నింగ్ ఇంకా 7:30కి అట్లా లేచేసి ఇంకా పనులను చూసుకుంటాను అనమాట. ఓకే, బాయ్.